Here is the non-spoiler review of the film Singam Again తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ రీసెంట్ గా ప్రైమ్ వీడియోలోకి తెలుగులో స్ట్రీమింగ్ వదిలారు. డబ్బింగ్ అయితే బాగుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఐడ్ అండ్ సీక్ అనే మూవీ, రైఫల్ క్లబ్ అనే మూవీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. గేమ్ చేంజర్, డాకు మద్రాసు, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా చాలా మూవీస్ రివ్యూస్ అప్లోడ్ చేశాను, అవి కూడా చెక్ చేయండి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చేదని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్తే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే చెప్తాను. కొంతమంది అసలు ఒక్కసారి కూడా చూడలేము అనే రివ్యూస్ వినపడ్డాయి, కానీ ఒక్కసారి కూడా చూడలేనంత టార్చర్ ఫిల్మ్ అయితే కాదు. ఒకసారి వన్ టైం వాచబుల్, ఈజీగా ఒకసారి చూసేయచ్చు అని అయితే చెప్తాను. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి రామాయణం, ఇతిహాసమైన రామాయణంలో సీతని రావణుడు ఎత్తుకుపోతాడు. ఇంకా ఆ తర్వాత ఆ సీతని ఎలా తీసుకొచ్చాడు, హనుమంతుడు ఎలా సహాయపడ్డాడు అనే ప్లాట్తోనే సినిమా మొత్తం ఆ ఇతిహాసమైన రామాయణాన్ని బేస్ చేసుకునే ఈ స్టోరీ ప్లాట్ మొత్తం వెళ్తూ ఉంటుంది. అలాగెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ సినిమా బోర్ అయితే కొట్టలేదు నాకైతే, మరీ తీసి పెట్టేసే సినిమా అయితే కాదు. సినిమా ఒక్కసారి కూడా చూడలేమని చాలా రివ్యూస్ వినపడుతున్నాయి, అది చాలా తప్పు. అది వన్ టైం ఈజీగా చూసేచ్చు అని అయితే చెప్తాను నేను. స్టోరీలో రామాయణం పాయింట్ని టచ్ చేస్తూ తీసుకెళ్ళిన విధానం అయితే మరీ అద్భుతంగా లేదు, కానీ ఒకసారి అయితే ఈజీగా చూసేచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగిందా నాకైతే. ఇంకా ఈ సినిమాలో వచ్చేసి అజయ్ దేవగన్ మెయిన్ యాక్టర్, వీరు కరీనా కపూర్, దీపికా పదుకునే, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఉన్నంతలో క్యారెక్టర్స్ ఉన్నంతసేపు బాగానే మెప్పించారు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. తెలుగులో డబ్బింగ్ కూడా బాగా చేశారు అని చెప్పచ్చు. కానీ ఇంతకు ముందు రోహిత్ శెట్టి ఫిల్మ్ అని చాలా మంది తెలుసు. ఇంతకు ముందు రోహిత్ శెట్టి ఫిల్మ్లో అయితే ఉండదు. ఈ సినిమాతో పోల్చుకుంటే మిగతా సినిమాలు చాలా బాగుంటాయి రోహిత్ శెట్టి ఫిల్మ్. అదొకటి బిగ్గెస్ట్ మైనస్ అనుకోవాలి. రోహిత్ శెట్టి ఇంతకు ముందు సినిమాల రేంజ్లో ఎక్స్పెక్టేషన్ వస్తే మాత్రం బోర్ కొట్టేస్తుంది. రోహిత్ శెట్టి ఇంతకు ముందు సినిమాలా కాకుండా మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్, ఒకసారి చూసేసి ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అయ్యి చూసిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎక్కుద్దని అయితే నేను చెప్తాను. ఇక అంతే. ఇంకా మీరు ఎంతమంది ఈ మూవీ థియేటర్లో హిందీలో చూసారు, మీకు ఎలా అనిపించింది, లేదా ప్రైమ్ వీడియోలో తెలుగులో చూసారా? ఓవరాల్గా మీకు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. సారీ, రేటింగ్ ఇవ్వడం మర్చిపోయాను. నా రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇవ్వచ్చు ఈజీగా. ఇక అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.